జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. స్వామి, ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ప్రొద్దు నుంచి చూస్తా అంటే అసలు మనం మానవ జలంలో ఎట్లున్నాము ఏమి అని కొంచెం కూడా అర్థం కాకోకుండా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే అసలు మనసు అనేది ఏదో ఒక రకంగా ఉంది ఈరోజు. కారణం ఏమంటే హైదరాబాద్లో ఒక ఏరియాలో 16 ఏళ్ల పాప 10th క్లాసు ఒక ఇన్స్టాగ్రామ్లో తన ఫ్రెండు, ఒక లవరు, ఒక అది ఇది అని చెప్పేసి ఒక సంవత్సరం నుంచి వాళ్ళు ఇట్లా ఉండి ఆఖరికి ఒకసారి వాళ్ళు వెళ్ళిపోయింటే మళ్ళీ తల్లిదండ్రులపై పిలుచుకొని వచ్చింటే మనసులో పెట్టుకొని తన తల్లి అనేది అడ్డం ఉందనేసి ఆ తల్లికి తనని పిలిపించి తనతో పాటు ఇంకొక మనిషిని పిలిపించి వాళ్ళమ్మని పూజ చేస్తాండే తల్లిని రాడుతో కొట్టి చంపేసి చాలా ఘోరాతి ఘోరంగా చేసేసి తల్లి అడ్డం వస్తుంది మా ప్రేమకు అనేసి చేసేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లేదు మా అమ్మ చనిపోలేదు, ఇంకా అట్లే ఉంది అని చెప్పిన దానికోసం తర్వాత పిలిచి మరి తల్లిని మళ్ళా పూర్తిగా చంపేసి వాళ్ళు ప్రేమ కోసం అంతా చేసినారంటే అది ప్రేమ లేకోకుంటే ఏమి, దానికి ఉండే అర్థం ఏమి, వాళ్ళకు ఉండే వయసు ఏమి, వాళ్ళు చేయాల్సిన విధానం ఏమి, వాళ్ళ పరిస్థితి ఏమి, కనీసం సమాజంలో ఎక్కడ పోతా ఉన్నాం మనము? ప్రతి మాట మాట్లాడితే మా పాప అంతే, మా పిల్లోడు అంతే అని చేసుకుంటాడు. కారణం అంతా తల్లిదండ్రులేది. అతిగా సంపాదించి వాళ్ళకి ఎక్కడ లేకోకున్నట్లు అన్నీ మంచి చేసే దానికోసం ఇప్పుడు ప్రతి ఒక్కరికి బాగా అర్థమయ్యేట్లు చేస్తూ ఉంటారు. అదే తను సాకిన పాము తన్నే కరుస్తుంది అన్నట్టు అయిపోయింది పరిస్థితి. కొద్దిగా ఆలోచన చేయండి. ఊరికే ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని పిచ్చలవిడిగా ఫ్రీడమ్ 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 అని వదిలేసే లాస్ట్కి ఏ స్టేజ్కి వెళ్ళొస్తున్నారు చూడండి. ఏమిటికి ఆ బిడ్డలేమిటికి, ఈ బాధలేమిటికి, పుట్టినోళ్ళతో సంపించుకునే పరిస్థితి వస్తుందంటే ఈ పొద్దు పరిస్థితి ఏమనుకోవాలి ఈ విషయం గురించి. నుంచి ఒక 4-5 వీడియోలు చూస్తా అంటే అసలు ఎక్కడ పోతుందో ఈ సమాజం అనిపిస్తుంది. నేను ముందు నుంచి మొత్తుకుంటా ఉండేది ఒకటే, ఒక రామాయణము, ఒక మహాభారతం, ఒక భగవద్గీత చూపించండి, వాళ్ళలో మార్పు వస్తుంది, సమాజంలో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాం అనేది ఆలోచన చేస్తారు. అంటే ఏదో చెప్తా అన్నారు అనే రకంలో అయిపోతుంది. నేను చెప్తాను ప్రతి వీడియోలు నా కోసం అయితే కాదు, సమాజం ఏ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనేది. ఏంది పరిస్థితి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, దీని గురించి కొంచెం ఆలోచించండి. పిల్లలకి సెల్లులు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏమి వాళ్ళ దావేమి, స్కూల్కి పోతుంటే వాళ్ళు ఎట్లా పోతా ఉంటారు, ఎవరిని మాట్లాడుతూ ఉంటారు, ఒక కన్నులో కనిపెట్టండి. ఏమంటే టైం లేదు, నాకు బిజీ, నేను బిజీ, నువ్వు బిజీనే. కానీ అక్కడ తల్లి వెళ్ళిపోయింది, దాని గురించి ఏం చెప్పాలి ప్రతి ఒక్కరు? నేను ముందు నుంచి చెప్తా ఉండేది ఒకటే, ఒక క్రమశిక్షణ ఉండాలా, ఒక పద్ధతి ఉండాలా, ఒక భయం ఉండాలా, ఒక బాధ్యత ఉండాలా. మించి వస్తాయి. మన మాట ఎన్నిపోతే 2 ఏట్లేసే అధికారం తల్లిదండ్రులకు ఉంది. తల్లిదండ్రులకు అధికారం లేకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి? పుట్టిండేది తల్ల, పుట్టిండేది బిడ్డ. కొంచెం ఆలోచన చేయండి. సమాజం గురించి కొంచెం ఆలోచన చేయండి దయచేసి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతా అంటారు అనేది భయము, దిగులు, పెద్ద చిన్న గౌరవం అద్దెలేని పరిస్థితిలో వెళ్ళిపోతుంది ఈ సమాజం. వాళ్ళు చదివించాలా, పైకి పోవాలా, బాగా కావాలనేది ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు యా స్టేజ్కి పోతా ఉంటారు, వాళ్ళు ఎవరికి లాస్ట్కి ఎవరిపైన కత్తి నూరుతా ఉంటారు అనేది కొద్దిగా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఇట్లా విషయాల గురించి. నలుగురికి మంచి చేసి అట్లా చూడండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద.